183 గజాల్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ కేవలం 25 లక్షలు మాత్రమే. నిమ్స్ కి 10 నిమిషాల దూరంలో. ఓడినా మొహంలో చిరునవ్వు కూడా ఏమాత్రం తగ్గలేదు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఒక చిన్న మాట అన్నారు అచ్చెన్నాయుడు గారు గెలిచిన తర్వాత, ఒక పూజకు పనికిరాని పువ్వు పైన నేను గెలిచినాను. ఎంత తీసి పడేశారు కదా మిమ్మల్ని. అసలు ఒక పూజకు పనికిరాని పువ్వు. ఆ పార్టీలో చాలా మంది 60,000, 70,000, 90,000. నీదెందుకు 30,000? మీ మీదే 5 సార్లు పోటీ చేసి ఓడిపోయి నేను, నా స్థితిలో మీరుంటే ఈ పార్టీకి ఉరేసుకుంటారు, లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకొని పారిపోతారు. ఇప్పుడు నియోజకవర్గంలో ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారా మీరు? ఇబ్బందులు ఉన్నాయి. బూతులు మాట్లాడటం అన్నది రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రారంభించింది పవన్ కళ్యాణ్ గారు. తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందారు సార్. తొక్కేశారు కదా ఇప్పుడు. మళ్ళీ సింగిల్ డిజిట్కి వాళ్ళే పోతారు. రాత్రి కల వచ్చిందా? టెక్కలిలో మీరు నివాసానికి ఇంకొక ఇల్లు ఎందుకు కట్టుకున్నారు చెప్పండి. మరి ఎవరున్నారు నాకు? మీ భార్య లేదా మీ వెంట? దువ్వాడ శ్రీనివాస్ గారి చూపు మరొకరి వైపు మళ్ళింది. నిజమే, నేను ఒక ఆమెకు దగ్గర. నాయకుడు సిద్ధం సభల నుంచి ఒకటే చెప్తుంది, ఏమి? పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం. ఇక్కడ పేదలు ఎవరండి? కార్యకర్తలే పేదలు. జగనన్న రక్షణ కవచం, జగనన్న ఆశయ సాధన కోసం ఈ దువ్వాడ శ్రీనివాస్ అనునిత్యం పని చేయాలనే నిర్ణయించుకునే మా జీవితం సాగిస్తాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. బాగున్నారా నాగరాజ్ గారు? బాగానే ఉన్నానండి. మీరు బాగున్నారు కదా? బాగున్నాం. ఓడినా మొహంలో చిరునవ్వు కూడా ఏమాత్రం తగ్గలేదు. అదే సంతోషము, అదే స్ఫూర్తి కనిపిస్తుంది. ఎందుకు గత ఇంటర్వ్యూలకి ఇప్పటికి తేడా ఏం కనిపించలేదు అంటే ఏమన్నా బాధ ఏమైనా ఉంటుందేమో, మామూలు బాధ కనిపిస్తుందేమో అనుకున్నాను. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. గెలుస్తామని పోటీ చేస్తాం. ఇది నాది 5వ సార్. ఓకే, 5వ కూడా 5 సార్లు కూడా దెబ్బతిన్నాను. దగ్గర అతి తక్కువ ఓట్లతోనే దెబ్బతింటుంది. పోస్ట్ మార్టం చేయలేదా మీరు? ఎందుకు ఓడిపోతున్నాను ఇలాగ? ఏంటి కారణం? ఎక్కడ నా వైఫల్యం అనేది? వాళ్ళు చాలా కాలం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి నా ఫైట్ ఎప్పుడు ఎర్రమనాయుడు, అచ్చెన్నాయుడు వీళ్లతో జరగటమే నాకు స్ట్రాంగ్ ఫైట్ అయిపోయింది బాగా. వాళ్ళు అధికారంలో ఎక్కువ కాలం ఉన్నారు. పార్టీ ఆవిర్భవించిన 45 ఏళ్ళు దాటితే ఇంచుమించు 30-35 ఏళ్ళు అధికారంలో ఉంది. ఎంత ఉన్న శ్రీకాకుళం జిల్లాలో మీ కాళింగ సామాజిక వర్గం అత్యధికంగా ఉండేది. కాళింగ బలమైన సామాజిక వర్గము అత్యధికంగా ఓటున్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన మీరు, వాళ్ళు కుప్పలవేలం కదా వాళ్ళు. ఆ సామాజిక వర్గం పైన ప్రతిసారి ఓడిపోవడమే సరిపోయింది కదా. పరుష పదజాలంతో మీరేమో విరుచుకుపడ్డం ఎన్నికల సమయంలో, మళ్ళీ బోర్లా పడ్డమే సరిపోయింది. ఎప్పుడు ఫైట్ చేసాం సార్, చాలా గట్టిగా ఫైట్ చేసాం. కానీ నా కర్తవ్యం నేను గట్టిగా చేశాను. కానీ వాళ్ళకి ఎక్కువ అధికారం ఉండటం, వాళ్ళ ధనం పరంగా కానీ అధికార పరంగా కానీ అన్ని రిగ్గింగ్లు కానీ రౌడీజం కానీ అన్నీ కూడా బాగా వాళ్ళు పాతుకుపోయినారు ప్రాంతాలు. వాళ్ళతో 2024 మీరే అధికారంలో ఉన్నారు కదా. పాపం అచ్చెన్నాయుడు గారిని 30 తిప్పలు పెట్టారు కదా. ఆయన ఎమ్మెల్యే, ఆయన కూడా పవర్ మీదే కదా. కింద పడేసి కొడతా, లేసి కొడతా, లెగిసి కొడతా, మీసం తిప్పి తీరి అన్ని చేస్తారు కదా. ఆయన కింద పడేసి లేసే లోపల 10 సార్లు లేచి కొడతాను అంటే మరి ఏమైంది? మిమ్మల్ని ఆయనే పడేశాడు. లేయలేని పరిస్థితిలో ఉన్నారు, అంతే కదా. ప్రజా తీర్పును అంగీకరిస్తాం సార్. ఒక చిన్న మాట అన్నాడు, 5 సార్లు ఓడిపోయారు మీరు. ఒక చిన్న మాట అన్నారు అచ్చెన్నాయుడు గారు గెలిచిన తర్వాత, నేను గెలిచాను, చాలా సంతోషం ఉంది, కానీ పెద్దగా సంతోషం లేదు గెలిచిన దానికోసం. ఎందుకంటే ఒక పూజకు పనికిరాని పువ్వు పైన నేను గెలిచినాను, అది పెద్దగా కిక్కు లేదు నాకు అన్నారంటే ఎంత తీసి పడేశారు కదా మిమ్మల్ని. అసలు ఒక పూజకు పనికిరాని పువ్వు పై నేను గెలవడం అంత కిక్కు లేదు నాకంటే అసలు ఏంటి అసలు రాజకీయం? ఆయన ఆ మాటే మాట్లాడితే దానికి నా సమాధానం ఏంటంటే, అందరూ కూడా మీ తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఓట్లు నేను అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీలో చాలా మంది 60,000, 70,000, 90,000. మా జిల్లాలో శ్రీకాకుళంలో కూడా 50,000, 40,000 పైచిలకే అందరి మెజార్టీ. నీదెందుకు 30,000? నేను పూజకు పనికిరాని పువ్వని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే నీ మెజారిటీ ఎందుకు తక్కువ వచ్చింది? నా మీద ఎందుకు నువ్వు 40,000, 70,000 మెజార్టీతో గెలుస్తానని ప్రగల్భాలు పలికేవే? ఏది ఎందుకు అంత మెజార్టీ నీకు రాలేదు? ఫస్ట్ నీ మెజారిటీ ఎందుకు నువ్వు అనుకున్నంత స్థాయి రాలేదో చెప్పు. తర్వాత నేను పూజకు పనికిరాని పువ్వును ఇంకేదో తేల్చుదాం. నా స్థితిలో మీ మీదే 5 సార్లు పోటీ చేసి ఓడిపోయి నేను, నా స్థితిలో మీరుంటే ఈ పార్టీకి హ్యాంగ్ చేసుకుంటారు.
ఉరేసుకుంటారు, లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకొని పారిపోతారు. ఇంకా ఉన్నాను. 5 సార్లు ఓడిపోయిన మొక్కవని ధైర్యంతో ఇంకా ఫైట్ చేస్తాను. ఇంకో 5 సార్లు కావాలంటే వస్తారు. ఇంకా ఆఖరి రక్తబొట్టు, ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు ఫైట్. జగనన్న ఆశీర్వదించిన రోజులు జగనన్న ఆశీస్సులు, జగనన్నతో చాలా మంది అడుగులు వేసారులే మీరు, వైఎస్ఆర్తోనే కాదు. రాజకీయ వైఎస్ఆర్తో వేసిన అడుగుల్లో సస్పెండ్ చేయడానికి కారణం నాకు సస్పెండ్ చేశారు. నేను వైఎస్ఆర్ని వదులుకోలే, నన్ను సస్పెండ్ చేశారు ఆ కాంగ్రెస్ పార్టీలో. సార్ నన్ను కాపాడటానికి చాలా ప్రయత్నాలు చేశారు, అవ్వలేదు. సరే, అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ ఆ గూటికే చేరి హాయిగా ఉంటున్నాం. ఇప్పుడు గెలుపు ఓటములు పక్కన పెడితే జగనన్నకు అంటే ఒక కెమిస్ట్రీ ఉన్న నాయకుడితో ఉంటున్నాం. మానసికంగా నేను ఏ నాయకుడితో అయితే పనిచేస్తున్నానో ఆ నాయకుడి మీద నాకు పూర్తి విశ్వాసం, సంతోషం, ఒక నమ్మకం, ఒక మంచి జోష్లో పనిచేసేటటువంటి నాయకత్వం అయింది. కాబట్టి నియోజకవర్గంలో ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారా మీరు? ఇబ్బందులు ఉన్నాయి సార్, చాలా. అదే ఇటీవల మిమ్మల్ని ఎవరు చంపేస్తామని ఫోన్ కాల్స్, చాలా ఇబ్బందులు ఉన్నాయి. భయపడిపోయి ఎస్పీని అందరినీ పోలీస్ ఆఫీసర్ల చుట్టూ భయపడటం. మిమ్మల్ని చంపాల్సిన అవసరం ఏముంది? మీరే పూజకు పనికిరాని పువ్వు అని అచ్చెన్నాయుడు గారు చెప్పారు. ఈ పూజకు పనికిరాని పువ్వుని ఎవరు చంపుతారు? గెలిచారు. గెలిచిన తర్వాత నేను ఎప్పుడు రాజకీయాల్లో ఇంత ఘోరం నేను చూడలే, ఇంత హింసాకాండ నేను ఎప్పుడు చూడలే. 25 సంవత్సరాలు అయింది నేను కూడా నేను రాజకీయాల్లో ఉండి. 18 సంవత్సరాల పాటు అపోజిషనే చేశాను. అపోజిషన్లో ఎన్నో సాధించుకొని అడుగేసి విజయం సాధించిన వాళ్ళం. పవర్ ప్లాంట్ని తరిమి కొట్టిన వాళ్ళం. జైలుకి వెళ్ళాను, కేసులు పెట్టారు, 62 రోజులు జైల్లో ఉన్నాను. నా మీద పోలీస్ కాల్పులు, ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు. పోలీస్ తూటాలకు ఎదురుగెళ్ళి నిలబడినటువంటి మనిషిని, ఉద్యమానికి భయపడకుండా, జైలుకి భయపడకుండా పోరాడిన వాడిని. నాకు చంపటానికి వచ్చారు, కానీ ఈయన చంపటం నా ఇంటి చుట్టూ. ఇది 2011 ఫిబ్రవరి 22వ తారీఖు ఉదయం 6 గంటలకి 200 మంది పోలీసులు సరెండర్ చేసి ఆ పోరాటాన్ని ఆపాలని అయితే నిన్ను అరెస్ట్ చేస్తున్నామని మళ్ళీ అరెస్ట్ చేశారు. నేను బయటికి వెళ్తే నన్ను కాల్ చేసి ఉండేవారు. నువ్వు బయటికి వెళ్తే కాల్ చేస్తాం, మా మాట వింటే నిన్ను అరెస్ట్ చేసి మా పని మేము చేయాల్సి వస్తుంది అన్నారు. అయినా నేను బయటకు అడుగులు వేశాను, వాళ్ళు అరెస్ట్ చేస్తారు. సరే, అది జరిగింది. అంటే అలాంటి ఫైట్ చేసుకుని వచ్చిన వాళ్ళ ఉద్యమ నేపథ్యం కలిగిన వాడిని. నేనేమో అధికారం వస్తేనే రాజకీయాలు చేస్తాననే రాజకీయాల్లోకి రాలే. విద్యార్థి దశలో ఇదొక సంతోషం, ఇదొక సరదా, ప్రజలకు సేవ చేయాలని సంతోషంతో వచ్చాను, చేస్తున్నాను. దీనిలో ఓడానా గెలిచానా అన్నది నాకు అనవసరం. నేనైతే భయపడే ప్రసక్తి లేదు. అప్పుడే లేదు, ఇప్పుడు ఎందుకు భయపడతాను? భయపడితే ఇలా మీ ముందు చంపాల్సిన అవసరం ఏముంది? ఎవరికి చంపాల్సిన అవసరం అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, అచ్చెన్నాయుడు గారి గురించి, లోకేష్ గురించి. కౌన్సిల్లో లోకేష్తో చాలా గట్టిగా ఫైట్ చేయడం జరిగింది. అలాగే బయట మాట్లాడాము. బూతులు మాట్లాడటం అన్నది రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రారంభించింది పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు గారని నేను ఎందుకు అంటున్నానో తెలుసు, చెప్తాను. అది కూడా ఆయన పంచెలు ఎగరగొడతాం అన్న దగ్గర స్టార్ట్ చేశాడు. పంచెలు ఎగరగొడతాం అన్నప్పుడు మా వాయిస్ పెంచాల్సి వచ్చింది. ఆయన నోటి నుంచి ఆ మాట వచ్చేట్టు. అక్కడతో ఆగాడా? చెప్పించి కొడతాను మంత్రులకి అన్నాడు. మరికొంత వాయిస్ పెంచి మేము చెప్పించి కొడతాము అన్నాం. అలాగే చెయ్యి అందినంత దూరంలో వస్తే కొట్టి పడేస్తాను అన్నాడు. చెయ్యి అందినంత దూరంలో వచ్చి నువ్వు కొట్టి పడేస్తే మేము చూస్తూ ఊరుకుంటాము, మేము కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని నేను అన్నాను. చాలా ఎక్కువగా ఎందుకు వాళ్ళు ఆడిన డైలాగ్కి నా కౌంటర్ డైలాగ్. నా నాయకుడి గురించి నువ్వెంత, నీ బ్రతుకెంత, తొక్కేస్తాం. నా నాయకుడు గురించి ఇప్పుడు రాజకీయాల్లో తొక్కిడాలు ఎక్కడ ఉంటాయి సార్? మళ్ళీ సింగిల్ డిజిట్కి వాళ్ళే పోతారు. 29లో అఖండ మెజార్టీతో మేమే గెలుస్తాం. రాజకీయాల్లో ఏం లేదు. ఇంతవరకు మేము విజయాలు సాధించి అపజయాలు ఎదుర్కొని వచ్చిన వాళ్ళమే కదా. ఇంకా విజయము 2019లో ఒక విజయానికే ఇంత పొంగిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అదే నిలబెట్టుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు వయసు ఎంత సార్? 35 సంవత్సరాలు అడుగు పెట్టారు. 46 సంవత్సరానికి ముఖ్యమంత్రి అయ్యారు. 50వ సంవత్సరానికి ఒక టర్మ్ పూర్తి చేశారు. ఇప్పుడు 50 ఏళ్ల లోపు తను ఒక పెద్ద రిఫార్మ్స్ చేయటం ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని ఆశపడ్డారు, నమ్మారు. ఆయన అనుకున్న సిద్ధాంతాన్ని నమ్మారు. మేమందరం కూడా జగనన్నతో ఫాలో అయ్యి నమ్ముతూ ముందుకెళ్ళాం. స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయటంలో కానీ ₹1 మేము సాధించిన విజయం ఏంటంటే ₹1 కూడా లంచం లేకుండా 1,65,00,000 గృహాల్లో ఉండేటటువంటి పేదవారికి 12,65,00,000 మంది లబ్ధిదారులకి లంచం లేకుండా ప్రభుత్వ పథకాలు అందజేశాం. మా కార్యకర్తలు తీసుకోలేదు, ఏ లబ్ధిదారుడు ఇవ్వలేదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. నేను అనేది ఏంటంటే సార్, అంత చక్కగా రిఫార్మ్స్ చేశారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గొప్ప చట్టం అది, చాలా గొప్ప చట్టం. రిఫార్మ్స్ అనరండి, సంస్కరణలు అనరవి. సంస్కరణ అంటే కొంత మార్పును తీసుకురావడము, కొత్త వాటిని ప్రవేశపెట్టడాన్ని రిఫార్మ్స్ అంటారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిఫార్మ్ కాదా? యాక్టే కదా మీ కొంప ముందు. నో 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 అవునండి, వాళ్ళ భూముల్లో మీరు రాళ్ళు పాతి వాళ్ళ పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టడం ఏంటి? అదేం రిఫార్మ్స్ అండి? అసలుకి కొలతలు వేస్తున్నారు, ఆ కొలతలు ఎందుకు వేస్తున్నారు ఎవరికి తెలియదు. వాళ్ళ భూములు రాళ్ళు ఎందుకు పాతున్నారు ఎవరికి తెలియదు. సరైన అవగాహన లేదు వాళ్ళకి. వాళ్ళ పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఆస్తి వాళ్ళదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు పెడుతున్నారు, ఏం కోసం పెడుతున్నారు తెలియదు. ఇది రిఫార్మ్స్ అంటారా? ఎవరు ఏమనుకున్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి నేను మద్దతు ఇస్తాను, అది మనస్ఫూర్తిగా కోపం సపోర్ట్ కదా చేస్తాను. మీకు? ఎందుకు నో, ప్రజలే దాన్ని అర్థం చేసుకోలేకపోయారు, ప్రతిపక్షం దాన్ని తప్పుడు సమాచారం ఇచ్చింది. సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ద్వారా ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసుకోండి అని కొంత మార్చేశారు, అన్ని రాష్ట్రాలు పెట్టారు. మార్చేశారు. మన రాష్ట్రంలో కూడా నీతి ఆయోగ్ పెట్టినటువంటి ఈ చట్టాన్ని 2019లోనే అసెంబ్లీలో ప్రవేశపెడితే దానిపైన చర్చ జరిగేటప్పుడు పయ్యావుల కేశవ్ బ్రహ్మాండంగా ఇది గొప్ప చట్టం అని కీర్తించినటువంటి వ్యక్తి, నేడు శాసనసభ వ్యవహారాల చూస్తున్నటువంటి వ్యక్తే చాలా బాగా స్వాగతించారు టీడీపీ వాళ్ళు కూడా రోజు. తర్వాత ఆ చట్టాన్ని ఒరిజినల్స్ మీ దగ్గర పెట్టుకొని దాన్ని ఫ్రేమ్ చెప్తాను సార్, దాన్ని ఫ్రేమ్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రంలో కూడా సర్వే, ల్యాండ్ అండ్ సర్వే విభాగాలు అన్నీ కూడా పరిశీలించి రాష్ట్రపతి అప్రూవల్కి పంపితే తర్వాత వచ్చి 2022లో ఆ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రారంభించాం. ఈ చట్టం తాలూకు అర్థం ఏంటంటే, మీకు భూమి ఉంది, మీకు 1 ఎకరా భూమి ఉండేటప్పుడు ఆ భూమి బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా హద్దులు లేక మీరు ఇబ్బంది పడుతున్నారు అమ్ముకోలేక. జగనన్న ఏం చేశారంటే ఆ భూమికి హద్దులు వేసి రాళ్లు పాతి జియో కోఆర్డినేట్స్ చేసి జియో పొజిషనింగ్ ద్వారా దానికి ఒక బుక్లో ప్రింట్ చేసి ఆ పుస్తకంలో శాశ్వతంగా 1000 సంవత్సరాలైనా సరే రాయిని నాలాంటి వాడు ఎవరైనా తరలిస్తే లేదు రాయి ఇక్కడే ఉంటుందని చెప్పి జియో కోఆర్డినేట్స్ కూడా ఇచ్చి ఆ భూమిని మీ పేరున శాశ్వతంగా హక్కు కల్పించి భూ సంరక్షణ హక్కు ద్వారా ఒక్క నిమిషం హక్కు కల్పించి ప్రపంచంలో 90 దేశాల్లో అమలైనటువంటి ఇది ఏ ల్యాండ్ యాక్ట్ అనేది 90 దేశాల్లో నడుస్తుంది, అమలైపోయి ఆల్రెడీ ల్యాండ్ డిస్ప్యూట్స్ లేకుండా బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రపంచంలో 90 దేశాలు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేసి దీనికి ఇంకొక గొప్ప విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, ఇన్సూరెన్స్ కూడా పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు సర్వే చేసిన భూమిని నాకు అమ్మాలనుకుంటున్నారు, నేను కొనాలనుకునేటప్పుడు ఈ భూమి నీది కాదు అని నేను డిస్ప్యూట్ చేస్తాను. మీరు కోర్టుకి వెళ్తారు, కోర్టులో ఈ భూమి నీది కాదని తేల్చారు అనుకోండి, ఏదైతే జగనన్న సర్వే చేసి ఇచ్చారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఆ ల్యాండ్కి ప్రభుత్వమే ధనాన్ని చెల్లిస్తుంది, నాటి ధరని. దీన్ని ఇన్సూరెన్స్ కూడా చేయటం జరిగింది. ఇది ప్రపంచంలో 90 దేశాల్లో తప్ప భారతదేశంలో ఎక్కడా లేదు. గొప్ప పథకం, పథకము మీకు ఓట్ల బ్యాంక్ వచ్చింది. ఓకే, మిమ్మల్ని బెదిరించింది ఎవరంటే ఓకే, ఫోటో గురించి కూడా అడిగారు. ఆఫ్టర్ బిఫోర్ అన్నది ఉండదా? ఒక చట్టాన్ని చేసేటప్పుడు ఆ చట్టానికి ముందేంటి, ఆ చట్టానికి తర్వాత ఏంటి? జగన్మోహన్ రెడ్డి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అవునండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, సిగ్గుందా? రాజశేఖర రెడ్డి, అది చెప్తాను సార్, చంద్రబాబు గారు, అది చెప్తా సార్. సిగ్గుందా? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే మీకున్నటువంటి ఆ భూమి, మీ పేరునున్న భూమి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేస్తుందా? ఫోటో ఎందుకు వేసుకోవాలండి? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే పేదవాడు ఇల్లు కడుతున్నాడు. దాని మీద ప్రధానమంత్రి గారి తాలూకా ఒక షీట్ స్టోన్ వస్తుంది, ఫోటో వస్తుంది, ఆయన పేరు వస్తుంది. అంటే ఈ నిధులు ప్రధానమంత్రి ఖాతాకి వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నాయా? ఇల్లు నిర్మించేది ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే పెట్టచ్చు. వీళ్ళ భూముల్ని కొలతలేసి రాళ్ళు పాతి వాళ్ళ పాస్బుక్స్లో, వాళ్ళ ఆస్తికి సంబంధించిన పాస్బుక్లో మీ ఫోటో పెట్టడమే తప్పనేది వాదన. సార్, ఫోటో అన్నది ప్రతి గవర్నమెంట్ అన్ని, ఇప్పుడు మీరు వెబ్సైట్లు ఏ ఓపెన్ చేసినా చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుంది. ఎందుకంటే ఈజ్ ద చీఫ్ మినిస్టర్. సార్, ఒక్కటి నేను చెప్పాను, దీన్ని తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందారు సార్. 10 సంవత్సరాల తర్వాత అయినా 15 సంవత్సరాల తర్వాత అయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మళ్ళీ రూపకల్పన చేయకపోతే ఆ రోజుకు నేను బ్రతికుంటానో లేదో తెలియదు. మీకు ఈరోజు సవాల్ చేస్తున్నాను. చరిత్రలో మళ్ళీ ఈ యాక్ట్ పునరావృతం అయి తీరుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రిఫార్మ్ ఏంటో అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను రిఫార్మ్స్ ద్వారా తీసుకొచ్చారు, వాలంటీర్ వ్యవస్థను రిఫార్మ్స్ ద్వారా తీసుకొచ్చారు, ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకి అందేటట్టు చేశారు, రైతులకు భూమికి ఇన్సూరెన్స్ కట్టారు, ఇన్సూరెన్స్ కట్టి పంట నష్టం వస్తే వెంటనే రైతు అకౌంట్లో పడేటట్టు
చేసి రైతు భరోసా ఇచ్చి విత్తనాలు అన్ని ఇచ్చి ఎరువులు చేశారండి, ఇచ్చి అన్ని చేసినా ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకుని ఓడించారు. మిమ్మల్ని చంపాల్సిన అవసరం ఉంది. ఎవరు మీకు ఫోన్ చేస్తున్నారు? ఎలక్షన్ అయిన తర్వాత ఎప్పుడైతే ఓడిపోయినామో నాకు తెలిసి ఒక 2000 పైచీలకు ఫోన్ కాల్స్ వచ్చుంటాయి. ప్రతి నిమిషం ఫోన్ ఎత్తితే ఎక్కడ రావున్నా, నేను ఇప్పుడే చంపేస్తాం, నరికేస్తాం, నీ కారుతో నేను తగలబెట్టేస్తాం, ఎక్కడున్నావు నువ్వు? నేను విసిగి నా లొకేషన్లు కూడా ఇచ్చాను, పలానా దగ్గరలో ఉంటున్నాను. ఏం చేస్తారు? చంపేస్తారు, అంతే కదా. ఎందుకు చంపుతారు? ఏంటి మీకు నాకు సంబంధం ఏంటి? అంటే మీరు మా పవన్ కళ్యాణ్ తిడతావా, మా లొకేషన్ తిడతావా, మా చంద్రబాబు నాయుడిని తిడతావా? నా కొడక 5 రోజుల్లో నువ్వు ఎక్కడున్నా వెతికి చంపేస్తాము అని బెదిరింపు కాల్స్. ఈ బెదిరింపు కాల్స్కి బెదిరేవాడిని కాదు, బెదిరితే నేను లొకేషన్ ఇవ్వను. ఇప్పుడు కూడా ఇక్కడ మీ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాను, ఇక్కడే ఉన్నాను. ఈ ఫోన్ చేసిన వాళ్ళకి ఎవరికి నీ సమాచారం తెలిస్తే నేను హైదరాబాద్ వస్తాను, ఇక్కడ ఉంటాను, టెక్కల్లో నడి రోడ్డు మీదే ఉంటా, హైవే మీద. మీ ఇష్టం, చంపాలంటే చంపండి. అంటే ఓడిపోతే, అంటే పోటీ చేస్తే, మీరు తిట్టినప్పుడు మేము అదే భాష ద్వారా మీకు స్పందిస్తే చంపేస్తారా? చంపేస్తే అందరం చచ్చిపోతాం అమ్మా, కనుక ఎక్కువ రోజులు ఏం బ్రతికేం. కానీ చంపేయాలనుకుంటే మీ చేతుల్లో చచ్చిపోవడానికి నేను అమాయకుడిని కాను. ఒకవేళ చనిపోతే ఆ చావుకు కూడా బెదర్ను, పోరాడుతానే తప్ప బెదర్ను అని హెచ్చరిక ద్వారా హెచ్చరిస్తూ కూడా నేను చెప్తున్నాను అలాంటి ఫోన్లు చేసేవాళ్ళు. కానీ యాజ్ ఎన్ ఎమ్మెల్సీ ఈ రాష్ట్రంలో ఒక రిప్రజెంటేటివ్గా ఉన్న నేను, పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్న నేను, నాకు వచ్చిన థ్రెటనింగ్ కాల్స్ని నేను పోలీసు వారి దృష్టిలో పెట్టకపోతే అది చట్ట వ్యతిరేకం అవుతుంది. కాబట్టి పోలీసు వారి దృష్టిలో పెట్టడానికే టెక్కల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇవ్వటం వరకే, ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఒక గన్ కూడా ఇవ్వండి అని నేను అడిగాను. వెపన్ నాకు అప్లై చేసుకున్నాను, వెపన్ పర్మిషన్ ఇవ్వండి అని. ఇంకెంతవరకు ఇవ్వాల. నాకున్న 2 ఇవ్వాల. ఇంకా 2+2 గన్ మ్యాన్ ఉంటే తీసేసినారు, ఒక 1+1 పెట్టారు. ఇవన్నీ ఏంటి సార్ కక్ష సాధింపు చర్య? కాకపోతే నిన్నటి వరకు ఒక పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఎందుకు తీసి పడేస్తున్నారు? నాకు ఇంతమంది థ్రెటనింగ్ కాల్స్ ఇస్తున్నారు. మీకు ఈరోజు మీరు మీడియా ముందు చెప్తున్నాను, రేపు ఏదైనా జరగచ్చు. అందుకే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, గన్ కూడా అడుగుతున్నాను. గన్ నా స్వీయ రక్షణ కోసం, నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అడుగుతున్నాను. ఇది కాబట్టి నేనేం భయపడి ఇది చేయలేదు సార్. మా ప్రభుత్వం అంతా మంచి చేసింది. ఓడినామంటే కారణం చంద్రబాబు నాయుడు 4 అబద్ధాలు ఆడాడు. అంటే అమ్మఒడి ప్రతి బిడ్డకి ఇస్తామంటే మేము ఒక్కడికే ఇస్తామన్నాం. ప్రతి బిడ్డకి నాకు 3 పిల్లలు ఉన్నారు. మీ ఇంట్లో వాళ్ళే మీకు శత్రువులు ఎవరు? అది ఒప్పుకోరా మీరు? అసలు ఎంతసేపు అది చెప్తారు. మీ ఇంట్లో వాళ్ళే, మీ భార్య మీ ప్రధాన శత్రువు. మీ భార్యకు ఫస్ట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు, మళ్ళీ తప్పించి మళ్ళీ మీకే ఇన్ఛార్జ్ ఇచ్చి టికెట్ ఇచ్చారు. మీపై రెబల్గా బరిలోకి దిగడానికి సిద్ధమైతే పెద్దలంతా వచ్చి ఆమెను బుజ్జగించి తప్పించారు. ఓకేనా? మీ భార్య మీకు ప్రధాన శత్రువు. ఇక పలాసలో ఉన్న మీ సోదరులు ఇద్దరూ కూడా సీదిరి అప్పలరాజు గారి మీద పొద్దున్న లేచినప్పటి నుంచి బురద జల్లుతున్నా కూడా ఏ రోజు మీరు పట్టించుకోలేదు. ఇలా చివరి నిమిషంలో వాళ్ళు కూడా టీడీపీలోకి వెళ్ళిపోయారు. పోతూ వైసీపీ మీద ఇంత పెద్ద బండరా వేసిపోయారు వాళ్ళు. మీ తమ్ముళ్ళు మీ వెంట లేరు. మీరు కట్టుకున్న భార్య, మీలో సగమైన మీ భార్య మీకు మద్దతుగా లేదు. ఇంకా మీరు ఎలా గెలుస్తారని, ఇంకా ప్రజలు ఓట్లు ఎందుకు వేస్తారు మీకు? నాకు అర్థం కాదు. మా తమ్ముళ్ళు నేను ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతానో, ఇష్టపడతానో, వాళ్ళు అలాగే ఇష్టపడతారు. కానీ వాళ్ళకి అక్కడ స్థానిక మాజీ మంత్రి అప్పలరాజు గారికి పెద్ద డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్ సర్దుబాటు చేయొచ్చు కదా. సాల్వ్ చేయలేనంత స్థితిలో ఉంటే నేనే వెళ్ళాను. నేను, మా మదరు, మా ఇంకో బ్రదరు కలిసి వెళ్ళి నా బ్రదర్ని రిక్వెస్ట్ చేసి సుమారు 8-9 నెలలు ఆపాను నేను. వాడు ఎప్పుడో వెళ్ళిపోవలసినాడు, వాడిని ఆపి అధిష్టానం దృష్టిలో పెట్టాను, అప్పలరాజు దృష్టిలో కూడా పెట్టాను. అప్పలరాజు నాకు అక్కర్లేదు, ఆయన వెళ్ళిపోయినా పర్వాలేదు అన్నారు. ఆయన ఇన్ఛార్జ్, ఆయన కంటెస్టింగ్ క్యాండిడేట్, ఆయన ఇంట్రెస్ట్ లేకుండా నేను వీళ్ళని ఉంచలేను. కాబట్టి నా తమ్ముడు కాబట్టి నాకు ఈ పార్టీలో ఉన్నటువంటి సంబంధాలు వేరు, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సంబంధం వేరు. మనం ఆ పని చేయకూడదని తిట్టి వారించి ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను. వాడు తలొగ్గాడు. సరే నేను జగన్ గారి మనిషిని, కానీ నాకు ఇక్కడ నరకం చూపెడుతున్నారు. అధికారంలో ఉన్న నన్ను చావుగొట్టాడు అప్పలరాజు. నా పరిస్థితి ఏంటని నన్ను ప్రశ్నించాడు. సరే అధిష్టానంలో మాట్లాడతానన్నాను, అది సెటిల్ కాలేదు, ఆయనే వద్దనుకున్నాడు. సరే నీ ఇష్టం అయితే అనుకున్నాను. కానీ నువ్వెప్పుడైతే పార్టీ మారుతావో, ఇక్కడ స్థానిక సమస్యలు నాకు అనవసరం, ఏం జరిగిందో నాకు అనవసరం. నువ్వు పార్టీ మారాలనుకుంటే నీకు నాకు సంబంధాలు కూడా ఉండవు, ఇది కూడా గుర్తుంచుకో అని చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మతోడు నేను ఫోన్ కూడా చేయలే, మాట్లాడలే. తమ్ముళ్ళ పరిస్థితి ఇది. మీ ఆవిడ మీపై ఎందుకు కత్తి కట్టారు? ఆవిడ మీకు రెబల్గా, ఎవరైనా భర్తకు టికెట్ వస్తే ఊరు వాడ తిరిగి అందరు ఇంటింటికి వెళ్ళి పసుపు కుంకుమ ఇచ్చి కుంకం పెట్టి మా భర్తను గెలిపించడం అడగాల్సింది పోయి ఆమె రెబల్గా మీపై బరిలోకి దిగుతామన్నారు కదా. మనిషికి ముందు ఆకలి వేస్తుంది, ఆకలి తీరిన తర్వాత మంచి సౌకర్యం కలిగినటువంటి రూమ్ ఉంటే బాగున్నా అనిపిస్తుంది.
బిల్డింగ్ అయిన తర్వాత అధికారం ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కలియుగం. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ, నేను వైస్ చైర్మన్గా చేసి, నేను ఎమ్మెల్సీగా చేస్తున్న దాన్ని సాధారణంగా మీరన్నట్టే సగటు జీవితాల్లో భారతదేశంలో మన సాంప్రదాయాల ప్రకారం నా భర్త అయితే ఏంటి, నేనైతే ఏంటి అన్నది ఉంటుంది. నేను ఒక 25 సంవత్సరాలుగా కష్టపడి నేను రాజకీయాల్లో ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసుకున్నాను. పర్సనల్గా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాను. దాని ద్వారా నేను అవ్వాలనుకున్న టైంలో తనకి అవ్వాలనిపించింది, నేను అవ్వాలనుకున్నారు. ఒకే రక్తంగా ఉన్న అన్నదమ్ముల మధ్య ఈ రాజు కానీ భార్యాభర్తల మీద ఇది ఉంటుంది ఎప్పుడు కూడా. ఒకే ఇంట్లో మరి 2 నియోజకవర్గాల్లో భార్యాభర్తలు ఇద్దరికి పోటీ చేస్తారు. కానీ నా భర్త పోటీ చేసి నా భర్తను కాదు నాకు ఇవ్వాలా, భర్త పోటీ చేస్తే రెబల్గా పోటీ చేస్తాననే ఒక చరిత్ర మాత్రం టెక్కల్లోనే చూశాను. ఇదొక కథ. నేను మహాభారతం చదివాను, రామాయణం చదివాను. వ్యాస మహర్షి లాంటి వారు శ్రామికుడి దగ్గర నుంచి రారాజు వరకు అన్ని క్యారెక్టర్ని మహాభారతంలో రాశారు. ప్రతి ఒక్క వ్యక్తికి అది అవసరమైన కథ అది. కానీ ఈ కథ రాయలేదా అని నాకు అనిపిస్తుంటుంది ఒకసారి. అంతటి మహానుభావుడు ఈ కథ ఎక్కడ రాలేదు. నిజమే మీరు అన్నది, మీరు అన్నది. ఇష్టం లేకపోతే డివోర్స్ అయిపోతారు, ఇష్టం లేకపోతే ఇంకా వేరేగా జీవించే వాళ్ళు ఉంటారు. టిక్కెట్ నాకు కావాలి, నేనే పోటీ చేయాలనుకునే తను, ఆ విషయంలో మేమిద్దరూ డిస్ప్యూట్ అవ్వటం, ఆ డిస్ప్యూట్ తారస్థాయికి చేరి అధిష్టానం వరకు రావటం, ఆమెకి టికెట్ నేనే అనౌన్స్ చేసేయటం. సార్ కూడా చెప్పాను, ఇద్దన్నా ఇచ్చేద్దాం అన్న టికెట్, ఇంకెందుకులే అన్నాను. నేను జగన్ అన్నకు చెప్పాను, అన్నేమో వద్దు నువ్వే చేయని అన్నా సరే నాన్నకి నేను నచ్చ చెప్పాను. అన్న నేను ఇలా ఉంటానులేండి అన్న, పార్టీ పని చేస్తాను, ఆమెకి ఇచ్చేద్దామని నేనే ప్రకటించాను. నాకు ఆ స్వార్థం ఉంటే నేను ప్రకటించను కదా, స్ట్రైట్గా అడుగుతున్నా, ప్రకటించాను. తను పోటీ చేస్తాను, తిరుగుతున్నారు. ఎందుకో మళ్ళీ అది ఆ రిపోర్ట్స్లో రాలేదు సరిగ్గా అన్నది. లాస్ట్ మినిట్లో జనవరిలో మళ్ళీ నన్ను టికెట్ మార్చారు. రేపు జనవరి 12కి సరే నువ్వే చేయాలన్నారు. సరే చేస్తానన్నారు. ఆ కక్ష పెట్టుకొని తను పోటీకి సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయకపోవడం ఇది జరిగింది. మీరు టెక్కలిలో మీరు నివాసానికి ఇంకొక ఇల్లు ఎందుకు కట్టుకున్నారు చెప్పండి? కట్టుకున్నాను, వేరేగా ఉంటున్నాను. అది ఏంటది? మరి ఎవరున్నారు నాకు? ఎవరు లేదా మీ వెంట? లేరు. ఎందుకు లేరు? ఇది ఈ డిస్ప్యూట్స్ చాలా తారస్థాయికి వెళ్ళినాయి, చాలా పీక్స్కి పోయినాయి. ఆఖరికి మేము ఎవరి దారి వాళ్ళు చూసుకునే పరిస్థితికి వచ్చేస్తున్నాం. ఇందులో రహస్యం ఉంది. కేవలం రాజకీయ విభేదాలేనా, పదవి కాంక్షలేనా? మా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. మీకు తెలియదు, బయట ప్రపంచానికి తెలియదు, కానీ ఉన్నాయి. నేను అది గృహం వరకే మేము కాపాడుకున్నాం. ఆ గృహాన్ని వరకే ఉంచుకున్నటువంటి నేను ఇప్పుడు ఈ రీతిలో బయట తను ఎప్పుడైతే పడిందో అన్ని బయటకు వచ్చినాయి. మొత్తం విషయాలు బయటకు బర్స్ట్ అయ్యాయి. సరే బర్స్ట్ అయినప్పుడు తనకి ఇష్టం లేనప్పుడు తన జీవితం తను ఉన్నాయి, నా జీవితం, నా పిల్లలు నాకు ఉన్నారు, పిల్లలు చూడవలసి. లేదు, చదువుకుంటా, డాక్టర్స్ అయిపోయారు. ఓ పాపకు మ్యారేజ్ అయిపోయింది, ఇంకో పాప ఉంది. ఆ పాప సంగతి కూడా అంతా నేను చూసుకుంటాను. ఇది విడిచిపెట్టినాను. నా ధర్మం, నా పిల్లలు సపరేట్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు, అంతా నేనే చూస్తాను. మీరు సపరేట్ ఇల్లు సపరేట్ ఒక ఇంట్లోనే, అంటే వేరే డైవర్షన్ తీసుకోలేదు? లేదు, లీగల్గా అయితే లేదు, కానీ నేను సపరేట్గా ఉంటున్నాను. నా జీవితం మీరు అన్నట్టు ఏకాకి ఒంటరిగా ఉంటున్నాను. రాజకీయ విభేదాలు కాదు, దువ్వాడ శ్రీనివాస్ గారి చూపు మరొకరి వైపు మళ్ళింది, అందుకే ఈ విభేదాలు వచ్చాయి, తద్వారానే ఇది చిలికి గాలివానగా మారింది అంటారు. ఓపెన్ హార్ట్. నిజమే. నాకు ఎప్పుడైతే నేను ఒంటరినైనాను, నా మనస్సాక్షి ప్రకారం నేను బాగా ఆశించాను. చిన్నటి విద్యార్థి దశలోనే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళి ఎవరికో నమస్కారం పెట్టుకుని కూర్చోవటం కన్నా ఉన్నత స్థాయికి వెళ్దామని గ్రానైట్ వ్యాపారాల్లో కానీ, చిన్నప్పటి నుంచి మైనింగ్స్ నాది బిజినెస్, మైనింగ్స్లో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాను వ్యాపారంలో. అలాగే రాజకీయాల్లో కూడా ఎంతోంతో గెలిచినా ఓడినా మీలాంటి వాళ్ళ దగ్గర ఒక పలుకుబడి సంపాదించుకుని వచ్చాను. ఎప్పుడైతే ఈ పరిస్థితులు నాకు దాపరించినాయో ఏకాకిని అయిపోయాను, ఒంటరిని అయిపోయాను. భోజనంకి సమయానికి భోజనం పెట్టేవాళ్ళు లేరు, టిఫిన్ చేసేవాళ్ళేవాళ్ళు లేరు, నిద్రపోయినావా లేదనేవారు, నీ పరిస్థితి ఏంటి, నీ ఆరోగ్య పరిస్థితులు ఏంటని అడిగేవాళ్ళు లేరు. ఈ పరిస్థితుల్లో నేను ఒక ఆమెకు దగ్గరయ్యాను. మీరు దగ్గర అయ్యాకే మీ వాడు మీకు దూరం అయ్యారు అన్న విమర్శలకు సమాధానం? నేనేమి సత్యవంతుణ్ణి, నా జీవితంలో నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదని చెప్పే క్యారెక్టర్ నాది కాదు. స్పష్టంగా చెప్తున్నాను. నేను ఎప్పుడైనా నా 25 సంవత్సరాల వివాహ జీవితంలో అప్పుడప్పుడు చిన్న సంఘటనలు బయట తిరగటాలన్నది, అంటే నేను ఓపెన్గా కొన్ని చెప్పకూడదు, అది మా ఇంట్లో తెలిసిన విషయమే. నా భర్త సత్యవంతుడు అనుకునే పరిస్థితి ఏం కాదు. నేను కూడా ఏదో శ్రీరామచంద్రమూర్తిని అనుకునే క్యారెక్టర్ కూడా నాది కాదు. నేను కూడా నేను బయట సమాజంలో అందరూ చెప్పుకోలేరు, చెప్పుకోరు, నేను చెబుతున్నా ఓపెన్గా చెప్తున్నా. భయం ఏముంది?
అదే మీకు గట్స్ ఒప్పుకుంటున్నాను నేను. భయమే ఉంది. మీకు లేదంటే వేరే వాళ్ళు వద్దొద్దు నాగరాజు గారు అంటారు, కానీ మీరు ఓపెన్ హార్ట్ కానీ అంటున్నారు. నేను చేశాను. నాకు ఆఖరి జీవితంలో ఇప్పుడు నాకున్న పరిస్థితుల్లో నాకు ఒక తోడు ఉండాలని నాకు అనిపించింది, ఎవరు లేని పరిస్థితులు. నాకు రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ డీటెయిల్స్ తర్వాత మీకు చెప్తా. ఉందా లేదని అడిగారు. ఆ తర్వాత ఇది కారణం కాదు. ఇదే కారణం అయితే ఇలాంటి కారణాలు చాలా పెట్టచ్చు నా పైన ఈ 25 ఏళ్లలో. అమ్మో చాలా ఉన్నాయి అని కాదు చాలా ఉన్నాయని కాదు సార్. నన్ను ఆ రకంగా ముద్రేసి తోసేయాలనుకుంటే జీవితంలో ఏదో ఒక రోజు నేను తప్పు చేయలేదు అని నేను అనట్లా. ఇప్పుడు ఆమె మీరు అడిగారు, అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టారు. ఇది కేవలం రాజకీయం సార్. ప్రేమ అంటూ ఉంటే భర్త రిక్షా వాడైనా, ప్రపంచ స్థాయి వాడైనా, అంటే ఎక్కడ అంబానీ అంత కుటుంబ చెందిన వాడైనా ప్రేమ ఉండేటప్పుడు తప్పు చేస్తే ఆ భర్తని సరిదిద్దుకోవడం, భార్య తప్పు చేస్తే భార్యని గుండెల్లో దాచుకోవడం మగాడి లక్షణం. భర్త తప్పు చేస్తే సరేలే నా భర్త అని కంట్రోల్ చేసుకోవటం భార్య లక్షణం. ఈ రెండు ఎప్పుడైతే తప్పుతాయో ఇదే జీవితం. మరి ఈ మచ్చ మీ రాజకీయ జీవితంలో ఒక ఇబ్బందికరం కాదు? ఇబ్బంది అవ్వచ్చు కొంత శాతం. ఇది మీ లక్ష్యమే వేరే, నేను పై స్థాయిలో ఉండాలి, ఎదగాలి, చట్టసభలోకి పోవాలి అని అన్నారు కదా. మరి దీని వల్ల మీకు అది ప్రతిబంధకం అయితే ఏంటి ఇబ్బంది? ఉంటుంది సార్, నష్టం ఉంటుంది. ఉండదు నేను అన్న కొంత శాతం దీన్ని అంగీకరించవచ్చు. నా పరిస్థితి తెలిసిన వాళ్ళందరూ కూడా శ్రీని చేసిన దానిలో తప్పే ఉంది, మాకు అందరికీ ఆ విషయం తెలిసిందే అంటారు టెక్కల్లో. శ్రీని విషయం అంతా మాకు తెలుసును, శ్రీని ఎప్పుడు అలాంటి తప్పు చేసే వ్యక్తి కాదు, ఈ పరిస్థితులు ఇంటి పరిస్థితులు కూడా మాకు తెలుసు అని అనుకుంటారు. కొంతమంది అంటారు ఇప్పుడు ఈ వయసులో అవసరమా, ఇలా చేయొచ్చా అని అంటారు. అనే శాతం కూడా ఉంటుంది. అది నాకు రాజకీయంగా మైనస్ తెచ్చి పెట్టవచ్చు. కానీ ఏం చేయమంటారు చెప్పండి? ముందు వ్యక్తిగతం, తర్వాతే వ్యవస్థ, సమాజం. వ్యక్తిగతాన్ని ఫస్ట్ ఆలోచించుకున్న తర్వాత సంఘ జీవితంలోకి మనం సంఘపరంగా ఉంటాం కాబట్టి ఎలా ఉండాలి, కట్టుబాట్లు ఎలా ఉండాలి, జాగ్రత్తలు ఎలా ఉండాలని అనుకుంటాం మనం. ఒకసారి దారి తప్పే నా జీవితంలో, ఇది మీకు చెప్తున్నాను కదా, ఇది ఎక్కడా లేదంటే ఎక్కడా లేదు, నాకే జరిగింది. అదే విచిత్రం. దువ్వాడ శ్రీనివాస్ అంటే అదే. మరి ఇదొక విచిత్రమైన కథ, ఒక సినిమా తీయొచ్చు. ఈ కథ మీ జీవితంలో చూద్దాం, కథ ఎక్కడికి పోతుందో తెలియదు. టెక్కల్ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే మీరు అంటున్న కేడి బ్రదర్స్ అంటారు, కింజరపు బ్రదర్స్, ఇక్కడ ధర్మాన బ్రదర్స్ ఇద్దరు కూడా. ఇక రాజకీయంగా తీసుకుంటే ఇప్పుడు కింజరపు బ్రదర్స్ అచ్చెన్నాయుడు గారు ఒక స్థాయిలో మంత్రిగా ఉన్నారు, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, ఆయన మంత్రిగా ఉన్నారు. వాళ్ళ అన్న కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి అయిపోయారు. వాళ్ళ ఉంది. వైసీపీ విషయానికి వచ్చేలాకే ధర్మాన బ్రదర్స్ వచ్చేసి 2029 ఎలక్షన్స్కి వాళ్ళ నాకు తెలిసి 70 ఏళ్ళ, ఒకరికి 70, ఒకరికి 70 దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు రాజకీయంగా ఆ జిల్లాను పార్టీని లీడ్ చేయగలరా, అంటే ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండగలరా లేదా అన్నది కూడా ఒక ప్రశ్నార్థకం ఉంది. ఇకపోతే అదే సమాజ వర్గానికి చెందిన మాజీ స్పీకరు తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. ఆయన 70 ఏళ్ళ పైబడి వయసు వచ్చేస్తుంది, ఆయనకి ఇప్పటికే 70 దగ్గర వచ్చాయి, 70 ఏళ్ళ పైబడి వస్తుంది. సరే వీళ్ళందరూ కూడా అప్పటి వరకు ఉంటారా, అంటే వీళ్ళ వారసులు వస్తారా ఆ ఎన్నికలకు అనుకున్న తనలో పెద్ద దిక్కుగా ఎవరూ కనిపించడం లేదు. వీళ్ళు కనుమరుగైన మరుక్షణంలో ఆ జిల్లా బాధ్యతలు ఒక పెద్ద దిక్కుగా ఉండే అవకాశం దువ్వాడ శ్రీనివాస్ గారు తీసుకుంటారా? సార్ ఇది చాలా పెద్ద ప్రశ్న మీరు అడిగారు. ఎందుకంటే ధర్మాన ప్రసాద్ గారు, కృష్ణదాస్ గారు, తమ్మినేని సీతారాం గారు మాకు సీనియర్ లీడర్స్. వీళ్ళు చాలా డైనమిక్ లీడర్స్, దేశ చరిత్రలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు అంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు మా పార్టీలో ఉండి పార్టీని బలోపేతానికి ఎక్కువగా కృషి చేసినటువంటి వ్యక్తులు, ఉన్నత పదవులను కూడా చేసినటువంటి వ్యక్తులు. వాళ్ళ వయసు ఏమైపోయింది సార్? 70 వయసు అయిపోవటం ఏంటి? ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు నాయుడు వయసు 70 కాలేదా? ఇంకా అలాగే 70 కూడా అవలా. 2029 నాటికి అని చెప్తున్నాను నేను. 2029 నాటికి ఏం పర్వాలేదు, ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ కిందే మేము పనిచేస్తాం, వాళ్ళ కిందే పనిచేస్తాం. పార్టీ బాధ్యతలు బరువులు మోయాల్సి వస్తే వాళ్ళ ఆలోచనలతో, వాళ్ళ ఆదేశాలతో, వాళ్ళ రూపకల్పనలతో, వాళ్ళ జగనన్న ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్ని బరువులు మోస్తాం. కార్యకర్త దగ్గర నుంచి జిల్లా వరకు ఎక్కడి వాయిస్ అవసరమైతే అక్కడ వాయిస్ ఇస్తాం, మాట్లాడతాం, నిలబడతాం. ఎక్కడైనా ప్రజా సమస్య వస్తే అడ్డంగా వెళ్ళి నిలబడి పోరాడతాం. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలో, ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చి వెళ్ళి నిలబడతాం, ధర్నా చేస్తాం, ర్యాలీ చేస్తాం, కొడితే కాస్తాం, జైలుకి పంపిస్తే జైలుకి వెళ్తాం. కొన్ని రోజులు జైలుకి వెళ్ళడానికి నేను సిద్ధపడిపోయినప్పుడే, ఎందుకంటే నన్ను జైల్లో కూడా పెడతారేమో అనుమానంగా ఉంది.
ఏదో ఒక రోజు 3 గంటలకు లేపేస్తారు ఇంటి నుంచి. లేస్తారా? లేపేస్తారు. మీరు చేసి నువ్వు నేర్పిన విద్య నీరు సాక్షి అని అచ్చెన్నాయుడు గారిని పాపం కదండి, బెడ్రూమ్లో ఉన్న వ్యక్తిని అంత భారీ కాయాన్ని మరీ లాక్కొని వెళ్ళి జైలు. నేనే చేస్తాను. అవునండి, మీరే కదా ఉన్నది జిల్లాలో, మీ ప్రభుత్వము, మీరు అంత కచ్చగట్టి అచ్చెన్నాయుడు గారిని అనవసరంగా ఈఎస్ఐ కుంభకోణంలో విమర్శలు అది ఇది అనేసి, అదే ఎవరైతే ఈఎస్ఐ కుంభకోణం గురించి మాట్లాడారో అదే జయరాం గారిని మీరు పార్టీలోకి వాళ్ళు పార్టీలోకి పోయారు, అక్కడ ఉన్నారు ఇప్పుడు అనుకోండి. కానీ ఆ రోజు మీరు చేసింది ఏంది? అచ్చెన్నాయుడు గారు ఎంత ఘోరం కదా, గోడలు దుంకి మరీ బెడ్రూమ్లో ఉన్న వ్యక్తిని తన పర్సనల్ లైఫ్ను కూడా డిస్టర్బ్ చేశారు కదా. మిమ్మల్ని 3 గంటలకు లేపితే తప్పవుతుందా సార్? నా మీద 18 కేసులు, 7 మర్డర్ కేసులు, 307 బాంబులు వేశారు, అన్ని ఉన్నాయి కాబట్టి మీలో ఒక విలన్ కనిపిస్తుంటాడు. 18 కేసులు తక్కువ, గడ్డ ఒక విలన్ కనిపిస్తాడు మీలో. బాంబులు వేసిన చరిత్ర కూడా ఉంది. 62 రోజులు జైల్లో పెట్టారు కదా. అప్పుడు నేనేమయ్యానన్నది ఆలోచించలేదా? నా చిన్న కూతురు పుట్టినరోజు ఈరోజు, నాన్న వస్తాడు కేక్ కట్ చేయడానికి అని ఎదురు చూస్తుంటే నాకు జైల్లో పెట్టారని తనకు తెలియదు. ఎంత మానసిక క్షోభ అనుభవించుంటాం. దీనికి కారకుడు అచ్చెన్నాయుడు కదా, ఎర్రన్నాయుడు కదా. మేము అనుభవించలేదా? నేను గెలవలేదు కాబట్టి నా చరిత్ర మీకు బయటికి రాలేదు, వాళ్ళు గెలిచారు కాబట్టి మీరు ప్రశ్నిస్తున్నారు. మేము పోటీ చేశాను అనే కక్షతో నా వ్యాపారాల మీద దాడులు చేసి వ్యాపారాలు ఆపేసి ఇప్పుడు ఆపేస్తున్నారు. క్వారీ 4వ తారీఖు సాయంత్రం నా మైనింగ్ ఆపరేషన్స్ బంద్. 2019లో నా మైనింగ్, 14లో నా మైనింగ్ ఆపరేషన్స్ బంద్. మీతో పాటు మీ చుట్టూ ఉన్న మీ క్యాడర్ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని స్తంభింపజేశారు. ఇప్పుడు వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు? మీ నాయకుడు ఏం భరోసా ఇస్తారు? నాకు అర్థం కాలేదు. దీని మీద కోర్టులకు వెళ్తాం సార్, కోర్టులకు వెళ్తాం, కోర్టును ఆశ్రయిస్తాం, విడిచిపెట్టేది లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే సార్, హింస వాళ్లే ప్రారంభించారు, జైల్లో పెట్టించింది వాళ్లే. నన్ను తప్పుడు కేసులు బనాయించి ఫైరింగ్ ఆర్డర్స్ వరకు మా ఇంటి చుట్టూ, మా ఇంటి మీదకి పోలీసులను పంపించింది వాళ్లే. నేనేం చేయలే. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నేనేం చేయలే. ఈఎస్ఐ కేసులో ఆయన దొరికిపోయి ఆయన అరెస్ట్ అయినాడు, దానికి సంబంధం లేదు. తర్వాత ఒక ఇన్సిడెంట్లో నామినేషన్ వేయడానికి సర్పంచ్ ఎన్నికల్లో భయపడుతుంటే ఓ కుర్రాడు, ఆ కుర్రాడికి సపోర్ట్గా నేను వెళ్ళాను. అన్న నేను నామినేషన్ వేస్తాను, నా పంచాయతీకి వచ్చేయాలంటే అది నా కాన్స్టిట్యున్సీ, నేను నామినేషన్ వేయించలేకపోతే నేను ఎలా పోటీ చేస్తాను? వెళ్ళాను. వెళితే అతన్ని కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నించారు. ఆ వీడియో విజువల్స్ మీరు చూసుంటారు. కారు తోసేయటం, నా మీదకి దాడి చేయడానికి. ఆ విషయంలో ఆయన అరెస్ట్ అయినాడు. ఇప్పుడు కూడా ఏదో అంటున్నాడు ఇండైరెక్ట్గా డైలాగ్స్. మొన్న ఏవో టెక్కల్లో సమావేశం అయితే చెప్తున్నారు, దానికి అన్నీ కూడా చట్టం పని చట్టం చేసుకుని పోద్ది అని. సో మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మేము కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే, జగనన్న రక్షణ కవచంలా, జగనన్న ఆశయ సాధన కోసం ఈ దువ్వాడ శ్రీనివాస్ అనునిత్యం పని చేయాలనే నిర్ణయించుకునే నా జీవితం సాగిస్తున్నాం. నా వ్యక్తిగత సమస్యలు 1,00,000 ఉండొచ్చు, నా ఆర్థిక సమస్యలు 1,00,000 ఉండొచ్చు, రాజకీయ కారణాల్లో ప్లస్లు ఉండొచ్చు, మైనస్లు ఉండొచ్చు, కుటుంబ పరంగా ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. ఇవన్నీ ఏదైనప్పటికీ జగనన్నే నాకు ఉన్న ఒకే ఒక్క తోడు ఈ భూమి మీద. అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, జగనన్నే లేకపోతే ఈ దువ్వాడ శ్రీనివాస్ లేడు. చూసా నిన్న కూడా అసెంబ్లీలో నల్ల కండువాలు ధరించి సేవ్ డెమోక్రసీ, ఆయనకు రక్షణలో ఉంటామంటే అంతే. నేను ఉంటాను, అంతగా దానిలో నేను పోతాను. డెమోక్రసీ మీద, ప్రజాస్వామ్యం మీద అంత ఇది ఉందా, గౌరవం ఉందా? సభకు వెళ్ళి ఈ రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండ మీద మాట్లాడడానికి వెళ్తే బడ్జెట్ ఏంటి, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఏంటి, రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి పెట్టినటువంటి బడ్జెట్ ఇది. ఎవడైనా ఓటాన్ అకౌంట్ 7 నెలలకు పెట్టుకుంటారు, 3 నెలలు అంటే పెట్టారంటే ఎలక్షన్ జరిగింది కాబట్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టాలి, కేంద్రం ఫుల్ బడ్జెట్ రానున్న 8 నెలలకు పెట్టింది. నువ్వు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెట్టావు సెప్టెంబర్ వరకు? అంటే ప్రభుత్వ పథకాలన్నింటికీ శ్వేతపత్రాలు విడుదల చేసేసి మేము అమలు చేయలేము అని చెప్పేసి జగన్ అప్పులు చేశారని చెప్పి ఈరోజు ఫుల్ బడ్జెట్ పెడితే మిగతా స్కీములకి బడ్జెట్ ఎలకేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకొని కాలం వెళ్ళబుచ్చాలని చూస్తే, మేము హౌస్లోకి వెళ్ళి ఇది ప్రశ్నిస్తాలని చూస్తే, మేము ఇవి ప్లకార్డ్స్ పట్టుకొని వెళ్తే అవి చింపేసి మమ్మల్ని తోసేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సెక్యూరిటీ తగ్గించేసి ఆయన మీదకు కూడా రావాలని చూస్తే మేము ఊరుకుంటామా? మరి మేము అడగమా? మేము సేవ్ డెమోక్రసీ అని అనమా? డెమోక్రసీ మీద మీకు అంత ఉందా? ఎందుకు లేదు సార్? మనం ఇండియాలో అంత గౌరవమే ఉంటే మీ సహచర ఎమ్మెల్సీ అనంతబాబు ఒక వ్యక్తిని చంపి ఇంటికి పార్సల్ ఇచ్చాడనేది ఆరోపణలు ఉన్నాయి కదా, ఓకేనా? అతన్ని ఫస్ట్ ఎమ్మెల్సీగా బర్తరఫ్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు, పార్టీ ఎమ్మెల్సీగా బర్తరఫ్ చేసి ఉంటే ఖచ్చితంగా మీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది అనుకోవచ్చు. అరే ఆయన కేకు తీసిపోయినట్టు ఇంట్లో
పార్సల్ ఇచ్చేసి నాడని ఆరోపణలు ఉన్నాయి, ఆయన ఇచ్చాడని, మరి ఆయన చంపాడా లేదని మన చట్టం కోర్టులో ఉంది కేసు, మనకు తెలియదు. పార్సల్ ఇచ్చాడని తెలుస్తున్నా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను అరే నువ్వు ఎందుకు ఇచ్చావు, ఇంటికి తీసుకెళ్ళి అసలు నువ్వు పార్టీకి పనికి రావు, నువ్వు పార్టీలో ఉండొద్దని బర్తరఫ్ చేసి ఉంటే ఒప్పుకోవచ్చు. ఆయన మళ్ళీ జైలుకు పోయాడు, జైలు నుంచి వచ్చిన వెంటనే సీఎంఓకి పులోమని వెహికల్ వేసుకొని రావడము, సీఎంఓలో కలెదిరడము, పెద్దల్ని కలడము. అసలు దీనికి పోయి ఏం సంకేతాలు ఇచ్చారు అసలు మీరు అప్పట్లో? మీరు మళ్ళీ డెమోక్రసీ గురించి మాట్లాడతారా శ్రీనివాస్ గారు? ఇది అనంతబాబు దాని గురించి కాదు, ఎన్నో హత్యలు చేసేవాళ్ళు నరహంతకులు కూడా ఈరోజు బీజేపీలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, అన్ని పార్టీల్లో కూడా హంతకులు ఉన్నారు సార్. ఒక శాతం 2% ఉన్నారు. అందరినీ విడిచిపెట్టేసి మమ్మల్ని అడిగితే చంపాడనే ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. పార్సల్ తీసిపోయిన చరిత్ర ఎవరికి లేదు. ఇంటికి పార్సల్ జొమాటోలోనో స్విగ్గీలోనో దీంట్లో ఆర్డర్ ఇచ్చి ఇంటికి సరే, ఆ కేసు కోర్టులో ఉంది. అనంతబాబుని సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి. నిజానికి ఆయన ఏ పార్టీ ఎమ్మెల్సీ? వెంటనే వైఎస్ఆర్సీపీకి ఉన్నాడు. ఆయన వచ్చాడు, నా కేసు రుజువయ్యే వరకు నేను నేరం చేయలేదు, కేసు కోర్టులో ఉంది కాబట్టి నన్ను రక్షించండి, కాపాడండి అని పార్టీని ప్రాధాయపడి ఉండొచ్చు. సరే, ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మళ్ళీ ఆయనకి కన్సిడర్ చేసి ఉండొచ్చు. ఇది రాజకీయాల్లో అత్యంత సహజమైన విషయం. దీన్ని డెమోక్రసీ మేమేదో స్పాయిల్ చేసేసినట్టు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఈ విషయం గురించి నేను మాట్లాడతాను. దంతులూరు కృష్ణ గారు తెలుసా మీకు? పులివెందర విన్నాను. దంతులూరు కృష్ణ గారు విన్నాను. తన జీవితం మొత్తం కూడా వైఎస్ కుటుంబానికే దారపోసాడు ఆయన. అవును, విన్నాను. ఓకేనా? పెద్ద ఆయన సీనియర్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర, రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డితో వయసులో సమకాలికులైన ఇద్దరు ఫ్రెండ్స్ కూడా తన జీవితం మొత్తం ఆయనకు ఎవరితో గట్టు తగాదాలు లేదు, ఆస్తి తగాదాలు లేవు. అందరితో పాపం ఆయన ఫ్యాక్షన్ నడిపేంత పరిస్థితికి వచ్చి పరిటాల రవి కుటుంబంతో ఇతరత్ర వాళ్ళతో కూడా అనవసరం చేసుకుని తన జీవితాన్నే నాశనం చేసుకున్నాడు ఆయన. చెప్పాలంటే ఇక కేసులు గట్రా జైలు జీవితం అంతా చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఎక్కడ పక్కన పెట్టుకుంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుందో, తనకు ఎక్కడ నష్టం జరుగుతుందో దంతులూరు కృష్ణని ఆమె దూరంలో పెట్టేశారు. తన జీవితాన్ని వైఎస్ కుటుంబం కోసం దారపోస్తే దంతులూరు కృష్ణని పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు అనంతబాబు గారి మీద అంత ప్రేమ ఎందుకు? ఆయన నేను తప్పు చేయలేదు, ఆ శిక్ష నాకు తీర్పు వచ్చేంత వరకు నన్ను కాపాడండి అని వస్తే ఆయన అక్కును చేర్చుకోవడం ఎందుకు? దంతులూరు కృష్ణ గారిని కూడా అక్కును చేర్చుకోవచ్చు కదా. ఒక్కో ప్రాంతంలో ఒక్కో నాయకత్వం, ఒక్కో స్థానిక సమస్య, ఒక్కో ప్రాంతీయ సమస్య ఉంటుంది సార్. ఆ ప్రాంతీయ సమస్యను బట్టి, ఆ ప్రాంత పరిస్థితులను బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇదే రాజకీయం అంటే. అంతేనంటారా? మీ రాజకీయాలు ఒక నమస్కారం. ఢిల్లీకి ఎప్పుడు పోతున్నారు? రాజకీయాలు ఇవన్నీ అత్యంత సహజం సార్. ఢిల్లీకి ఎప్పుడు పోతున్నారు? ఒకసారి నేరస్తుడినే మనం కౌగిలించుకోవాల్సి వస్తుంది. మహాభారతంలో ఇవన్నీ మనం చూసినవే కదా. ధృతరాష్ట్రుడి కాదు. మీ నాయకుడు సిద్ధం సభల నుంచి ఒకటే చెప్తుంది, ఏమి? పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం, పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అన్నారు. ఇక్కడ పేదలు ఎవరండి? కార్యకర్తలే పేదలు. ఆ పేదలైన కార్యకర్తల్ని మీ ప్రభుత్వం ఏ రోజైనా పట్టించుకుందా? ఏ రోజైనా పట్టించుకుందా చెప్పండి మీరు అసలుకి? వాళ్ళని పక్కన పెట్టేశారు. కార్యకర్తలు అంటే సీఎంఆర్ఎఫ్ కింద సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుందన్నమాట. ఆ దాంట్లోకి ఏవైతే వస్తాయో మన చికిత్సలు అన్నీ కూడా అన్నీ తీసుకుని ఆరోగ్యశ్రీలోకి వేసేసారు. ఆరోగ్యశ్రీలోకి వేసేటప్పుడు అన్నీ కలిపేటప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి, సార్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీలోకి కలిపితే మాకు సీఎంఆర్ఎఫ్లు అవి వస్తుంటాయి, కాస్త ఇబ్బందికరము, కొన్ని అట్లా కలపడం ఇబ్బందికరం. అంటే ఏంటి? మీ దగ్గర ఉండే కార్యకర్తలు దొంగ బిల్లులు, దొంగ లెటర్స్ పెట్టేస్తే మేము ఈడ వాళ్ళకి శాంక్షన్ చేసేస్తే డబ్బులు తీసుకెళ్ళడానికా? కార్యకర్తలంతా ఇట్లా దొంగ బిల్లులు పెడతారు నాకు తెలుసు, ఇవన్నీ కూడా నేను ఆరోగ్యశ్రీలో కలిపేస్తాను అని జగన్మోహన్ రెడ్డి అన్నారని మీ పార్టీ నాయకులే గతంలో ఆరోపించారు. అంటే 4 గోడల మధ్య కూర్చొని ఇలా అన్నారు అనేసి. అలాంటి పరిస్థితి కార్యకర్తలు. అంటే కార్యకర్తలకు మీరు ఏ రోజున ఏమని చేశారా? కనీసం ఒక ఇసుక రీచ్ చేసుకొని రానిచ్చారా? ఇసుక రీచ్ లేవు, ఏమీ లేదు కార్యకర్తలకి. ఉన్నది వాలంటీర్లకు ఇచ్చేశారు. కార్యకర్తను జీరో చేశారు. అసలుకి వైసీపీలో లక్షలాది మంది ఉన్నారు. మరి ఆ లక్షలాది మంది కార్యకర్తలను ఏ రోజైనా పట్టించుకున్నారా? ఈరోజు మీరు కార్యకర్తల గురించి మాట్లాడతారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలని ప్రాధాన్యత పరంగా తీసుకెళ్లడంలో కొంత ఫెయిల్ అయినా నేను ఒప్పుకుంటాను. అది మాకు తెలుసు. కార్యకర్తే ప్రాణం, కార్యకర్తే సర్వస్వం. కార్యకర్తని తల మీద పెట్టుకొని కాడి కష్టాల్లో మేము నిలబడినప్పుడే మా నాయకత్వాలు నిలబడతాయి. ఇది నేను నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తిగా నాకు ఇది తెలుసు. నిజానికి కూడా మా పార్టీలో ఓటమి కారణాలు అని అంచనా వేస్తే ఆ అంచనాల్లో ఇది ఒక ప్రధాన కారణం అవుతుంది. కార్యకర్తల్ని సరైన విధానంలో మేము ట్రీట్ చేయలేకపోయాం. తప్పే. ఇకనా
ఇక్కడ నుంచి అది సరిదిద్దుకొని ముందుకెళ్ళేటటువంటి ఏర్పాట్లు చేయడానికి మేము చూసుకుంటున్నాం. కానీ ఇందాక మీరు ఒక మాట అన్నారు, దాన్ని నేను ఖండిస్తాను. ఏంటంటే కార్యకర్త అంటే ఇసుక రీచ్లు ఇవ్వటం, కార్యకర్త అంటే ఆరోగ్యశ్రీల ద్వారా అక్రమంగా అక్రమ బిల్లులు పెడితే ఇచ్చేయటం, కార్యకర్తలు అంటే డబ్బులు 5 lakhs రూపీస్ లోపు నిధులు ఇచ్చి నామినేటెడ్ విధానంలో డబ్బులు శాంక్షన్ ఇచ్చి పనులు చేయించి పనులు చేయకుండానే బిల్లులు ఇచ్చేయడం, ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి అలవాటైనటువంటి పనికాహార పథకంలో కానీ లేదా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడంలో తెలుగుదేశం కార్యకర్తకు మించినటువంటి అనుభవజ్ఞుడు ఈ దేశంలో ఉండడు. అలాంటి అలవాట్లు ఈ పార్టీలో చేయటానికి సిద్ధాంతపరంగా ఇష్టపడలేదు. అలాగే మా కార్యకర్తలు కూడా ఎవరు కూడా ఆ రకంగా తినాలని ఎవరు కూడా ఆశించలేదు. అయితే లేదు, ఆరోపణలు వచ్చాయి ఇలా చేస్తారు కార్యకర్తలు కాబట్టి నేను కట్ చేస్తున్నాను ఇవన్నీ అని. ఓకే, ఆల్టర్నేటివ్ మీరు కార్యకర్తలకు ఏదో ఒక మృతి చూపెట్టాలి కదా. సార్ ఎప్పుడు అలా అనరు. సార్ మాకు ఎప్పుడు చెప్తుంటారు, కార్యకర్తలు చూసుకోండి జాగ్రత్తగా, గ్రౌండ్ లెవెల్లో పనిచేసుకోండి, జాగ్రత్త చూసుకోండి అంటారే తప్ప కార్యకర్త సార్ మీకే పనులు లేవు, కార్యకర్తలకు మీరేం పనులు ఇస్తారు అనుకుంటే పెద్ద ఆయన అనుకొని కార్యకర్తల్ని పట్టించుకోండి. కార్యకర్తల కోసం ఒక వృత్తి ఏదో ఒకటి పెట్టిండాలి. మీకే ఫండింగ్ లేదు, మీకే వర్క్ లేవు, మైనస్. అదే మాకు మా ఓటమికి ఉన్న కారణాల్లో ఒక కారణం. నేను అది యాక్సెప్ట్ చేస్తాను. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కావచ్చు, జక్కంపూడి రాజా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆరోపించారు మా ఓటమికి కారణము జగన్మోహన్ గారి నిర్ణయాలు, ఈ బ్యూరోక్రసీ, ధనంజయ రెడ్డి గారు వీళ్ళందరూ ఐఏఎస్లు సుటకారం చేరుకొని వాళ్ళు చేసిన పనుల వల్లే ఓడిపోయాం, దానితో సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ వల్లే ఓడిపోయామంటారు. దాంతో ఏకీపిస్తారు మీరు? 151 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఎవరి సలహా సూచనలతో ఆయన గెలిచారు సార్? ప్రజల ఆదరాభిమానాలు, ఆయన చేసిన పాదయాత్ర, అంతకుముందు ఆయన చేసిన ఓదార్పు యాత్ర, ప్రజలలో మా కోసం ఒక నాయకుడు ఉన్నాడు అని కలిగిన భద్రత, భరోసా 151 స్థానాలు ఇచ్చింది. ఎవరు సూచనలు కాదు, కాదు. 10వ సంవత్సరంలో 2010లో ఆయన అడుగుపెట్టి 14 నుంచి 19 వరకు 14లో ఓడి సర్పంచ్ అభ్యర్థిగా పెట్టడానికి అభ్యర్థి కూడా ముందుకు రాని రోజుల్లో 2013లో తనొక్కడే భరిస్తూ ఒక్కడే అడుగు వేసి ఆ అడుగు ద్వారానే కోట్లాది అడుగులు పడిన తర్వాత జగనన్న 2014లో ఓడి 19 వరకు ప్రజలతో ఉండి ఉద్యమాలు చేసి నిరాహార దీక్షలు చేసి ఎన్నో ఇబ్బందులు పడి 19లో 151 స్థానాలతో గెలిచారు. అప్పుడు మేమెవరూ ఆయనకు సలహాలు సూచనలు ఇచ్చేయలేదు. మాలో కొంతమంది అన్నమాట నిజం కావచ్చు కాకపోవచ్చు, కానీ అంత ఓడినంత మాత్రాన అంత గట్టిగా నాయకుడి మీదే మనం అనటం కరెక్ట్ కాదని నేను అంటాను. నా మనసు, నా మైండ్ చెప్తుంది. నాయకుడు కొన్ని రిఫార్మ్స్ చేసి కొంత మంచి చేశాను, ఈ మంచి ద్వారా ఇంకా మంచి చేస్తానని అనుకున్నారు. ఆయన ఏం తక్కువ చేశారు? సంక్షేమాన్ని ఒకవైపు, అభివృద్ధిని ఒకవైపు, 4 సీపోర్ట్లు, 8 ఫిషింగ్ హార్బర్లు, అలాగే 17 మెడికల్ కాలేజీలు, చరిత్రలో ఎప్పుడూ కని విని. అసలు మా పరిపాలన, జగనన్న పాలన 3 సంవత్సరాలే. 2.5 ఏళ్ళు కరోనాతో పోయింది, 2.5 ఏళ్ళే గట్టిగా ఆయన పరిపాలించారు. 2.5 ఏళ్లలో ఇన్ని చేశారు. మళ్ళీ గెలిచుంటే ఇవన్నీ చేసి ఉండేవాడిని అని అనుకున్నారు. అనుకునే దానిలో ఇవన్నీ జరిగాయి. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము మాట్లాడటం అనేది నాకు నచ్చనే అవసరం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింస కానీ, ఈ హింసను ప్రేరేపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితుల్లో మేము ప్రశ్నిస్తున్నా వాళ్ళు సమాధానం చెప్పకుండా తిరిగి మమ్మల్నే మళ్ళీ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి హత్యా రాజకీయాలు నడి రోడ్డు మీద వెనుకొండలు అలా కత్తులతో నరికే విధానం ప్రేరేపించడం, దానికి ఈ రోజు వరకు హోంమంత్రి గారు వెళ్ళకపోవటం, స్థానిక మంత్రులు చాలా రోజుల వరకు కలవకపోవటం, ఇప్పటి వరకు సుమారు 8 మంది మహిళ బాలికలు అదృశ్యమైతే, ఒక బాలిక మచ్చుమారిలో అదృశ్యమైన తర్వాత ఈ రోజు వరకు కూడా దాని మీద పూర్వపరాలు తేల్చకపోవడం, కనీసం హోంమంత్రి గారు వెళ్ళకపోవటం. ఎన్నికలకు ముందు మాత్రం 32,000 మహిళలు అదృశ్యమయ్యారు వైఆర్ వాలంటీర్ల వల్ల అన్నారు. ఏరియా 32,000ని వెనక్కి తెచ్చిపెట్టండి. మీ కేంద్ర నిఘా బృందాలు చెప్పాయి కదా, చెప్పినప్పుడు 32,000 మంది అదృశ్యం అయిపోయారు అన్నారు కదా. ఎందుకు మీరు ఊరుకుంటున్నారు? అసలు పవన్ కళ్యాణ్ గారు మౌనముద్ర ఎందుకు పోషిస్తున్నారు? వారు ఎప్పుడు ప్రశ్నిస్తానంటే ఒక రకంగా నేను అనుకున్నాను, ఓకే ప్రశ్నించే తత్వం మంచిదే, కానీ ఇప్పుడు ఎందుకు నోరు మూగపోయింది? ఎందుకు మీరు ప్రశ్నించరు? మీరు చెప్పిన 32,000 మంది మహిళలు ఎక్కడా? నేను అడుగుతున్నా, హోమ్ మినిస్టర్ గారికి అడుగుతున్నా, వాళ్ళకి వెనక్కి తెచ్చే ఆలోచన మీరు చేయరా? తీసుకురారా? మా వల్ల జరిగింది అన్నారు, మీ వల్ల ఏం జరగబోతుంది? మీ టైంలో 8 మంది బాలికలు ఈరోజు అదృశ్యం అయితే, ఒక మచ్చుమారిలో గిరిజన బాలిక జరిగిన అదృశ్యం పైన ఏం సమాధానం చెప్తారు? ఈరోజు వరకు పరామర్శకే వెళ్ళలేదే. ఇన్ని జరుగుతున్నాయి. రాష్ట్రంలో రావణ కాష్టంలో కాలిపోతుంది. 45 రోజులు అయినప్పటికే సర్వనాశనం అయిపోయింది. ప్రభుత్వ పథకాలు, ప్రతి బిడ్డకి అమ్మఒడి అన్నాడు, ప్రతి తల్లికి అమ్మఒడి అంట. మాకు తెలియదు ఎంత కామెడీ.
అదే తల్లికి వందనం పేరుతో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, మొత్తం మీకు 60,000 అని చెప్పిన వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పిల్లలకు కాదు తల్లులకి ఇస్తాం. ఏంటి సార్ ఈ జీవోలో ఈ బూతులు, ఈ దౌర్భాగ్యం ఏంటి? జీవోని ఇంగ్లీష్లో వక్రీకరించి అలా మదర్స్కి ఇస్తామని చెప్పారా? ఈరోజు ద్రోహం. రైతు భరోసా ఏది 20,000 అన్నారు, ప్రతి మహిళకు కూడా 18 సంవత్సరాలు దాటితే 1,500 రూపాయలు అన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు 3,000 రూపాయలు. ఏది బడ్జెట్? ఆ బడ్జెట్లో పెట్టకుండా ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నారు, ఫుల్ బడ్జెట్ కూడా పెట్టలేపారు. ఇది రాష్ట్రంలో అరాచకం కాదా? ఇది దౌర్భాగ్యం కాదా? దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. షర్మిల గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కామెంట్ చేశారు. సొంత బాబాయిని చంపితే ఏ రోజైనా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశారా మీరు? సొంత బాబాయిని చంపితేనే పట్టించుకోండి మీరు, వినుకొండలో ఎక్కడో వ్యక్తిగత కక్షలతో వాళ్ళు చంపుకుంటే దాన్ని సాకుగా చెప్పి ఢిల్లీకి వెళ్ళడం ఏంటి జగనన్న? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అసెంబ్లీలో కూర్చొని ప్రజల సమస్యలపై గొంతు విప్పు, ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తావు జగనన్న అన్నారు కదా. మరి దాని మీద మీ షర్మిలమ్మకి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కాబట్టి మాకు అభిమానం ఉంటుంది కదా. బిడ్డ కాబట్టి అమ్మ మీరు తప్పు చెప్తున్నారు. మీరు ఎప్పుడు స్పందిస్తున్నారు ఎప్పుడంటే చంద్రబాబు నాయుడికి చిన్న చేమ కొడితే షర్మిలమ్మ స్పందిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కోసం స్పందించట్లా. చంద్రబాబు నాయుడికి అంటే ఇక్కడ విచిత్రంగా ఉంది. పవన్ కళ్యాణ్ జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ఎన్డీఏ కూటమి, ఇందులో నాలుగో పాత్ర పోషిస్తున్నటువంటి షర్మిల కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ అన్నాం, షర్మిల కాంగ్రెస్ మేడం ఏం చేస్తున్నారంటే సడన్గా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద మేము ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుతున్నాం, చంద్రబాబు నాయుడు చేస్తున్న తప్పిదాల మీద మాట్లాడుతున్నాం. రాహుల్ గాంధీ గారు స్పందిస్తారా? మీ అభిప్రాయం రాహుల్ గాంధీ గారి అభిప్రాయం అవుతుందా? వారు చంద్రబాబు నాయుడికి మీలాగే మద్దతుగా మాట్లాడగలుగుతారా? సో ఏ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ పాత్ర ఏంటి? చంద్రబాబు నాయుడికి మద్దతుగా ఉండే పాత్రే తప్ప ఎంతసేపు చిన్నాయన్ని చంపినాడు. మరి ఇప్పుడు లోకేష్ కూడా చిన్నాయన ఉన్నారు, ఎక్కడున్నారు సార్? చూపించండి సార్, చూపించండి. చిన్నాయనలు అందరికీ ఉన్నారు, ఎందుకు చిన్నాయన గురించే మాట్లాడతారు ప్రతిసారి? ఇది అడిగితే కోపం. మొత్తం ఇలాంటివి మాట్లాడతాను కాబట్టి నన్ను చంపేస్తా ఉంటారు. దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గరికి చావు రావాలన్నా భయపడుతుంది లేండి, చావుకు కూడా భయమే దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర. సరే చావు అందరికీ వస్తుంది సార్, అదే ఎప్పుడో ఒకసారి వస్తుంది, కానీ ఆ చావు మీ దగ్గర రావాలంటే దాని అడ్రస్ కనుక్కొని రావాలి, అంతే కదా. నేనేమన్నా రాయలసీమ అనేది ఉత్తరాంధ్ర. ఓకే. మరి 5 ఏళ్ళ పరిస్థితి ఏంటి అసలు? దువ్వాడ శ్రీనివాస్ గారి యొక్క లక్ష్యం ఏంటి? 5 ఏళ్ళు ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఈ తీర్పులో నా నమ్మకం ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాలను నమ్మారు. కూటమి చెప్పిన అబద్ధాలన్నీ ఒక్కొక్కటి కూడా శిశుపాలుడు చేసినటువంటి 100 తప్పుల్లాగా ప్రతి ఒక్కటి ప్రూవ్ అవుతుంది. మేము ఒక 6 నెలల తర్వాత రోడ్డు ఎక్కుదాం అనుకున్నాం. మాకు రెస్ట్ ఇస్తాడేమో చంద్రబాబు నాయుడు అనుకున్నాం, రెస్ట్ ఇవ్వాల, వెంటనే పని పట్టించాడు. అంటే ఈ అఘాయిత్యాలు, అక్రమాలు, హత్యా రాజకీయాల వల్ల మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఇంకా ఇక్కడి నుంచి ప్రతి గ్రామ స్థాయిలో 5 ఏళ్ళు కూడా మీరే కార్యకర్తకైతే నిర్లక్ష్యం జరిగింది అని నేను అందరం బాధపడుతున్నాం. అదే కార్యకర్తకి సపోర్ట్గా ఉంటూ బలాన్ని ఇస్తూ ధైర్యాన్ని ఇస్తూ ఆయన్ని నిలబెట్టుకుంటూ తప్పకుండా 5 సంవత్సరాలు ప్రజల పక్షాన ప్రజల గొంతై వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ మా నాయకుడు ఇచ్చినటువంటి దీని ప్రకారం గట్టిగా ఫైట్ చేస్తాం. ఖచ్చితంగా నేను ఈరోజు చెప్తున్నాను, రానున్న 29 ఎన్నికల్లో జగనన్న అధికారంలోకి వస్తారు. మళ్ళీ ఈ కూటమి సింగిల్ డిజిట్కి పోతుంది. ఈ పూజకు పనికిరాని పువ్వు ఆ రోజు పూజకు పనికి వస్తుందా? ఓడినంత మాత్రాన పూజకు పనికిరాని పువ్వు అని 30,000 ఓట్లు మాత్రమే మెజారిటీ తెచ్చుకున్న అచ్చెన్నాయుడు మాట్లాడితే నువ్వు ఎందుకు అందరిలాగా 70-80 వేలు తెచ్చుకోలేదని నీకు ఇందుకు నేను ప్రశ్నించాను. నేను పువ్వో నువ్వు పువ్వో తేలుతుంది, జనం తెలుస్తారు భవిష్యత్తు. ఫైనల్ కూడా చెప్పండి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు ఒకటి చెప్తున్నారు, అసెంబ్లీలో ఎలాగా బలం లేదు, మండలిలో బలం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు విర్రవీగుతున్నారు. 90% మంది వైసీపీ ఎమ్మెల్సీలు మాతో టచ్లో ఉన్నారు, త్వరలోనే మా కండువాలు కప్పుకోబోతున్నారు అంటున్నారు అనమాట. ఏంటి పరిస్థితి? ఆ టాక్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము అందరం కూడా ఢిల్లీ వెళ్తున్నాం, అందరూ ఎమ్మెల్సీలు వస్తున్నారు. ఉంటారు సార్, ఇప్పుడు 1, 2, 3, 4 అటువంటి పరిస్థితులు ఉండొచ్చు, ఆ భావన ఉండొచ్చు. అందరినీ మేము గ్యారంటీగా ఒక ఘాటన కట్టి నేను మాట్లాడలా. 45 మంది ఉండేవాళ్ళం, 4 పోయినారు ఎన్నికలకు ముందే, ఇప్పుడు 41 మంది ఉన్నాం. ఇందులో ఒక 3, 4 ఎలా ఉన్నారో నాకు తెలియదు. మీరు అంటున్నట్టు మాటల ప్రకారం నేను గాసిప్స్ కూడా కొంచెం వింటున్నాను. అలా జరిగితే ఒక 2, 3 ఉంటారు, 4 వరకు ఉంటారు తప్ప అందరూ కూడా పరిస్థితి ఉండదని నేను నమ్ముతున్నాను. ఆ 4 కూడా అలా చేయరని నేను నమ్ముతున్నాను. చిన్న టాక్స్ వస్తున్నాయి పేరు, అది లేదని నేను అనుకుంటున్నాను. అందరం కూడా 41 మంది కూడా జగనన్నతోనే ఉంటారు. ఖచ్చితంగా కౌన్సిల్లో
మా గొంతు వినిపిస్తాం, ప్రతి బిల్లు మీద కూడా డిబేట్ చేస్తాం, నేను గట్టిగా మాట్లాడతాను. అందులో నేను ఒక పాయింట్ చెప్పండి నాకు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే అంటారు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటుంటారు కదా. 2024 ఎలక్షన్లో ఎస్సీలు దూరం అయిపోయారు, ఎస్టీలు దూరం అయిపోయారు, మైనార్టీలు దూరం అయిపోయారు, బీసీలు దూరం అయిపోయారు. ఇంత జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేల్కోలేదు. ఈరోజు మండలిలో శాసన మండలి వైఎస్ఆర్సీపీ పక్ష నేతగా లేళ్ల అప్పిరెడ్డి గారిని ప్రకటించారు, నియమించారు ఆయన్ని. అంటే మీ మండలిలో బీసీలు లేరా? దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక బీసీనే కదా, యేసురత్నం గారు ఒక బీసీనే కదా, మాజీ డిఐజీ కదా, ఒక యాదవ్ రమేష్ యాదవ్ లేరా? పొద్దున రమేష్. ఎస్సీలో బల్లి కళ్యాణ్ చక్రవర్తి లేడా? ఎస్టీలు లేరా? మైనార్టీలో లేరా? ఇంతమందిని పెట్టుకొని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన లేళ్ల అప్పిరెడ్డికి మండలి పక్షనేతగా ఇవ్వడం ఏంటి? వైఎస్ఆర్సీపీ మండలి పక్షనేతగా ఎస్సీకి ఆల్రెడీ చైర్మన్ ఇచ్చారు, అలాగే ముస్లిం మైనారిటీకి వైస్ చైర్మన్ కూడా ఇచ్చారు జాకియా ఖాన్. విప్పులు కూడా మాలో బీసీలు అందరూ ఉన్నారు, విక్రాంత్ ఉన్నాడు, మిగతా వాళ్ళు కూడా విప్పులుగా ఉన్నారు. మరి ఓసీకి ఇది ఇవ్వరా? మీరే కదా అన్నారు ఈ మధ్య అంతా, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని జగన్మోహన్ రెడ్డి గారు ఓసీలకు దూరం చేసుకున్నారు, ఓసీలకు పక్కన పెట్టేసినారు, రెడ్లకు దూరం చేసేసినారు, రెడ్లకు పక్కన పెట్టేశారు అన్నారు కదా. ఇప్పుడు రెడ్డికి ఇస్తే మళ్ళీ తప్పు అంటున్నారు, మరి ఓసీకి గౌరవిస్తే తప్పు అంటున్నారు. అన్నీ కనుక్కునే వెళ్ళాలి సార్. బీసీలకు మాకు చాలా స్థాయిలో ఆయన గౌరవించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చాలా హ్యాపీగా ఉన్నాం. మా బ్రతుకులు బాగున్నాయంటే ఒక బీసీ నాయకుడిగా చెప్తున్నాను, జగన్ అన్న వల్లే. భవిష్యత్తు కూడా మా బ్రతుకులు ఇంకా బాగుంటాయి ఆయన వల్లే. తండ్రి గారి వల్ల కొంత మేలు పొందాం, కొడుకు వల్ల ఇంకా మేలు పొందుతామని పూర్తి విశ్వాసం మా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు. పాపం ఆయన నోటితో అనేవారు ఎప్పుడు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు. తప్పకుండా ప్రతి ఒక్క మా బలహీన వర్గాలన్నీ ఆయన వెనక ఉంటాయి, ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటాయి. అలాగని ధనిక వర్గాలు ఉన్నాయి, పెద్ద అగ్రకులాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళని విస్మరించకూడదు. వాళ్ళని విస్మరించామన్న అపవాదం ఒకటి వింటున్నాం ఈ మధ్య. ఆ భాగంలో లేళ్ల అప్పిరెడ్డికి వస్తే తప్పే ఉంది సార్. చూద్దాం, మీ నమ్మకము, మీ విశ్వాసమే రాజకీయంగా మిమ్మల్ని అడుగులు వేయించాలి. ఎప్పటికైనా మీరు పూజకు పనికి వచ్చేలా మారాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నమస్తే.